పిఠాపురం అంటే నాకు తెలియదు ఆయన ఉండేది, మేము ఇక్కడ ఉంటున్నాము, మాది సొంత ఊరు, అది ఓన్ హౌస్ అది. కానీ అందరూ వర్మ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వర్మకి ఇవ్వకుండా పవన్కి ఇచ్చారు. అయితే ఇన్ఛార్జ్గా నాకు అప్ చెప్పారని ఆయన ఏమో అందరినీ వేయండి అని ఇంటింటికి డోర్ టు డోర్ వచ్చి వాళ్ళని కోరుతున్నారు. ఆడియన్స్ మాత్రం కొంచెం డల్గా ఉన్న వర్మ మాటను బట్టి రేజ్లో ఉన్నారు. అక్కడ వంగ సీత గారు కూడా ఉన్నారు కదా, అంతా కాపు మెజార్టీ, ఇద్దరికి కూడా టకాపూర్గా ఉంటుంది. 2 times ఎంపీగా గెలిచారంట ఆవిడ. ఉన్నది కూడా పిఠాపురం అంతా కాపులే. ఇప్పుడు ఎవరన్నా తెలియదు అంటున్నారు. యంగ్స్టర్స్ అందరూ పవన్ కళ్యాణ్ పార్టీ అంటే నాకు అన్నీ ఒకటే. నాయన మెయిన్ పిల్లలు ఏంటంటే ఇప్పుడు జగన్ నమ్మేసాం మనం. పిల్లలు చదువుకున్నారు, సరైనది అభివృద్ధి లేదు, పక్క దేశాలకి వాటికి వలస వెళ్ళిపోతున్నారు. చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇంత ఇదిగా ఉండి మన దాంట్లో ఎక్కడ డెవలప్మెంట్ లేదు, జాబులు లేవు. సాఫ్ట్వేర్ చేసుకుంటున్నారు అనుకోండి, మీద టెక్నికల్ ఫీల్డ్ అని అయ్యని సరైనవి లేవు. జగన్ చేస్తారని చేసాం. అతను ఎంతసేపు ఇంక ఇలాగా అందరికీ వేసి ఇచ్చారు. కాకపోతే మాకు ఇల్లు వచ్చింది ఆ జగన్ అన్న. నెక్స్ట్ టైం మరి ఎలా ఉంటుందని తెలియదు. అతని మీద గౌరవంతో అయితే మరి అతనికే వెయ్యాలి మాకు ఇల్లు వచ్చినందుకు. మరి పిఠాపురం అంటే మనం చెప్పలేం కదా, ఆయన అటు ఇటు ఉన్నారు, బాగా క్రేజ్గా ఉన్నారు మరి పవన్ అని యంగ్స్టర్స్ అందరూను. మరి అంటే కొంచెం వర్మ గారికి ఇవ్వలేదని కొంచెం డేలాగా ఉన్నారు, కానీ ఓకే అంటున్నారు.